స్వామియే శరణమయ్యప్ప. స్వామి దిందగతో అయ్యప్ప దిందగతో స్వామి దిందగతో అయ్యప్ప దిందగతో స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప మారే. స్వామి వన్యమాస్టర్ అడ్లగండ్రా నాన్న, గురుస్వామి వచ్చేస్తున్నాడు. అడ్లగండి అమ్మారే. ఏటి వన్యస్వామి గురుస్వామా? లెగండ్రా స్వామి. ఈ బట్టలు మాలదండలు తీసుకుని అర్జెంట్ గా నాకు గురుస్వామి మాలేసేయండి. మీరు గురుస్వామా? ఈ ప్రపంచంలో ఉన్న పిల్లలందరికీ గురువునండి. మీరు నాకు మాలేస్తే స్వామిని, రెండు కలిపితే గురుస్వామే కదండి. మీరు ఎన్నోసారి మాల ధరించడం? 8 ఏళ్ల క్రితం ఫస్ట్ టైం వేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఆ తర్వాత సంవత్సరం వేద్దాం అనుకున్నాను, కానీ డబ్బులు చాలలేదు. ఆ తర్వాత సంవత్సరం వేద్దాం అనుకునేసరికి డబ్బులు ఎక్కువైపోయి ఏ బుద్ధి వేయలేదు. ఆ తర్వాత అయ్యప్పకి సంగతి అర్థమైపోయి డబ్బులన్నీ లాగేసుకున్నాడు. ఇంకా తర్వాత సంవత్సరం కరోనా. ఆ పై వచ్చే సంవత్సరం వేద్దాం అనుకున్నాను, అప్పుడేమో ఫుల్ ఫీవర్. ఇంకా తర్వాత సంవత్సరం స్వామి, మీ కథకలోన కథమంతా నాకెందుకు? ముందు ఎన్నిసార్లు వేసారో చెప్పండి. అన్ని కలిపితే ఇదేనండి మొదటిసారి. అంటే మీరు కన్యస్వామి? కన్యస్వామి ఏంటి స్వామి, నేను గురుస్వామిని అమ్మారే. స్వామి, మీరు గురువు అయినంత మాత్రాన గురుస్వామి అయిపోరు. మొదటిసారి మాలేసిన ప్రతి వ్యక్తి కన్యస్వామి అవుతాడు. మీరు కన్యస్వామే. నేను కన్యస్వామినేటండి. నాకు పెళ్లి 25 సంవత్సరాలు అవుతుంది. మీరు మాల్లో ఉన్నారు, మీకు ఇలాంటివి చెప్పకూడదు. నా కన్యతనం ఎప్పుడో ఉస్కాకి. స్వామి శరణం స్వామి. ఏం మాట్లాడుతున్నారు స్వామి? కన్యతనం వేరు, కన్యస్వామి వేరు. ముందా బట్టలు మాల ఇలా ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసుకొని రండి. ఓకేనమ్మారే. స్వామియే శరణమయ్యప్ప మారే. మీరందరూ ఏట్రా నానా, మీరు కూడా మాలేస్తున్నారా? వీళ్ళిద్దరూ ఆల్రెడీ యూనిఫామ్ వేస్తారు సార్. నేను బుడతలు వేయట్లేదు సార్, మహేష్ స్వామి బలిస్వామి వేశారు. మెయిన్ దీక్ష చెయ్యాల్సింది మీరిద్దరా నాన్న. మీరిద్దరు మానేసి వీళ్ళిద్దరు వేసేట్ చేస్తారు. పాపాలన్నీ మీ ఖాతాలోనే ఉన్నాయి కదా. అందరి పాప పుణ్యాల దేవుడికి తెలుసులేండి సార్. అలా చూసుకుంటా మాకన్నా మీరే ఎక్కువ దీక్ష చెయ్యాలి. స్కేల్ ఇచ్చుకొని మండల మీద ఎలా కొట్టేసేవారు. పైసి పిల్లలని చూడకుండా మోకాల మీద నించోబెట్టేసేవారు. అవన్నీ అయ్యప్ప చూసుంటాడు లేండి, సొరగట్టేస్తారు మీకు. అవన్నీ మీకు శిక్షణ ఇచ్చే సమయంలో మిమ్మల్ని క్రమశిక్షణగా ఉంచడానికి చేసిన ప్రయత్నాలు అమ్మారే. పిచ్చోళ్ళలాగా ఉన్నారు. అయ్యి పాపాలు ఎలాగవుతాయి? అట్లాగండి అమ్మారే. మాల వేసుకుని స్వామి రోజుల్లోకి దిగిపోతాను. స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో 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 అయ్యప్ప దింతకతో స్వామి దింతకతో స్వామి దింతక స్వామి దింతక స్వామి దింతకతో అయ్యప్ప దింతక అయ్యప్ప దింతక అయ్యప్ప దింతకతో స్వామి దింతక స్వామి దింతక స్వామి దింతకతో స్వామి 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 శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి అమ్మారే. సుబ్బారావు స్వామి గారు, చెప్పండి స్వామి సరదాగా. మీకు విషయం అడుగుతాను, ఏటనుకోరు కదా? అడగండి స్వామి సరదాగా. సరదాగా కాదండి, సీరియస్ గానే అడుగుతున్నాను. ఇప్పుడు ఏదైనా గుడికి దర్శనానికి వెళ్ళాం అనుకోండి, అక్కడ 20, 100 VIP అని టికెట్లు ఉంటాయి కదా, అలాగే ఈ అయ్యప్ప దీక్షలో కూడా ఉంటాయా? అంటే మనం వేసింది మరి 20 రూపాయలు మాలా కనిపిస్తుంది, అందుకని అడుగుతున్నాను మరి. ఉంటది స్వామి, ఎందుకు ఉండదు? ఉంటదా? ఏడు స్వామి అది చెప్పండి, షిఫ్ట్ అయిపోతాను. కాకపోతే అందులో నియమాలు వేరేగా ఉంటాయి సరదాగా. అవునులేండి, VIP దీక్ష కదా, వేరేగానే ఉంటాయిలేండి. ఇంతకీ ఎలా ఉంటాయి డాడీ స్వామి ఆ నియమాలు? మనం ఇప్పుడు ఎంతకు లెగుస్తున్నాం సరదాగా? 4, 4:30కి లేస్తున్నాం. అదే VIP దీక్షలు అనుకోండి, 3కే లేచిపోవాలి సరదాగా. ఇప్పుడు మనం ఎంతసేపు పూజ చేస్తున్నాం? గంట సేపు. అందులో అయితే 2 గంటలు చేయాలి సరదాగా. ఇప్పుడు మనం ఎన్ని పూటలు తింటున్నాం? 3 పూటలు. అందులో అయితే 1 పూటే తినాలి సరదాగా. ఇప్పుడు మనం దేని మీద పనుకుంటున్నాం? చాప మీద. అందులో కటిక నేల మీద పనుకోవాలి సరదాగా. అదేంటి స్వామి నాన్న,
విఐపి దీక్ష అంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి అనుకున్నాను. ఇది మరీ ఎంత అధ్వానంగా ఉంది. అధ్వానం అనకూడదు స్వామి, కఠినం అనాలి. అదే ఎందులో అయినా తారాస్థాయికి వెళ్తేనే కదా స్వామి విఐపి అంటారు. అలాగే దీక్షలో కూడా కఠినమైన దీక్షనే విఐపి దీక్ష అంటారు సరదాగా. వద్దా మరి ఈ 20 రూపాయల దీక్ష బాగుంది. స్వామి అమ్మారే అట్లాగండి స్వామి, అట్లాగండి. ఒరే బుడతా వన్యస్వామి వస్తున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండు. నానా స్వామి ఏటైందిరా? ఏమో స్వామి, సడన్ గా ఏదో పూన్నట్టుంది మా బుడతడికి. గుళ్ళో ఏదో పోండమేటి స్వామి, దానికి అస్సలు చోటు ఇవ్వకూడదమ్మారే. ఈ వన్యస్వామి ఉండగా మీకు భయం ఎందుకు దండగా? బుడత స్వామి మీరు ఒక్క నిమిషం ఇలాగే కూర్చోండి, వచ్చేదనా? ఏదో చేయడానికి పక్కెళ్ళాడరా. ఒరే నాకేటవ్వకుండా చూసే బాధ్యత నీది. నాకు గాని ఏటనయ్యిందనుకో నా తర్వాత నేను నీకేస్తాను. స్వామి అట్లాగండి స్వామి. ఈనేటి బకెట్ తో నీళ్ళు ఎట్టుకొచ్చేతండి. నానా దుష్ట శక్తి గుడి నుంచి బయటికి వెళ్ళిపోమ్మారే. ఇంకా వెళ్ళలేనట్టుంది దుష్ట శక్తి. ఉండండి స్వామి, మళ్ళీ ఒక నిమిషం వెళ్ళొచ్చేస్తాను. వామ్మో, మళ్ళీ ఏదో తేడానికి వెళ్ళినట్టు ఉన్నాడు రా. ఒరే నువ్వు వెయిట్ చేస్తున్నావు, ఆపరా చలేసేస్తుంది. అట్లాగండి స్వామి వచ్చాను. దొరికితేవరా నానా, నీ కళ్ళల్లో భయం చూసానా? నానా దుష్ట శక్తి, నీకు ఇది భయం అని తెలిసి తెచ్చాను రా. ఇప్పుడు ఉంది నీకు. వెళ్ళిపో. ఇంకా వెళ్ళట్లేదేటి స్వామి, ఇది చెప్తాను ఉన్నాడు స్వామి, మళ్ళీ వచ్చేస్తాను. ఒరే నన్ను చంపేసేలాగా ఉన్నాడు రా, నేను లెగిసిపోతాను రా. పుడత వద్దురా, ఉండ్రా, తెలిసిపోతే మనం మాలేయలేంరా. వచ్చాడు. ఒరే ఏంట్రా కొబ్బరి దొక్కేసుకొచ్చేస్తున్నాడు? స్వామి దేనికిది? ఈ దొక్కతో గుండెల మీద గుద్దితే దుష్ట శక్తి దొల్లగొట్టుకుని వెళ్ళిపోద్దాం మరి. ఒరే నేను లెగిసిపోతాను రా. ఉండ్రా, స్వాములు ఆపుతున్నారు. వస్తున్నాను, ఉండరు నానా. స్వామి మీరు దీంతో కానీ గుర్తి అతను స్వామి జన్మ అయిపోతాడు స్వామి, అది పక్కనటండి. వచ్చేసాను స్వామి. ఈసారి పట్టుకొచ్చాడ్రా కర్పూరం స్వామి. స్వామికి ఆరతి ఇవ్వడానికి దెబ్బకి దుష్ట శక్తి పారిపోద్ది. ఇప్పుడు సరైనది తీసుకొచ్చారు, ఇవ్వండి నిజమే, ఆరు తిరిగితే పారిపోద్ది. నానా స్వామి చెయ్యి చాపండి. చెయ్యేందుకు స్వామి? ఆ స్వామి చేతి మీదే కదా స్వామి కర్పూరం వెలిగించాల్సింది. చాపండి స్వామి, చాపండి. ఈ స్వామి ఏట్రా బాబు నన్ను తగులుకున్నాడు ఇలాగా. స్వామి చేతి మీద వెలిగిస్తే చెయ్యి కాలిపోతుంది స్వామి. చిన్న సురకంటితేనే దుష్ట శక్తికి సురుక్కు అంటది స్వామి, మీరు చాపండి. చూసారా స్వామి, చూసారా ఎలాగెళ్ళగొట్టాను? దిస్ క్రెడిట్ గోస్ట్ వన్యస్వామి అమ్మారే. ఇంకెవరో గుళ్ళో ఉన్న వాళ్ళు భయపడకండి, నేనున్నాను మీకు. నానా బటానీ స్వామి, ఏది ఒక పొట్లం ఇటు ఇమ్మి. 10 రూపాయలు సార్. 10 3 పొట్లాలు ఇచ్చేయితే ఇంకో 30 రూపాయలు. స్వామి మేమెవ్వరం బఠానీలు తినవు స్వామి సరదాగా. మీకెవరు కొంటున్నారు స్వామి? 3 నాకే. స్వామి అసలుకే ట్రైన్ జర్నీ చూసుకోండి, మళ్ళీ పొట్టలో గడబిడైతే ఇబ్బంది. నా పొట్టకి గడబిడా, నేనే గిడబడి చేస్తాను దానికి. నా పొట్ట మిల్లు లాంటిది స్వామి, ఏ వేసినా మెత్తగా ఆడించేద్ది. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను కదా. మీరు ఇవ్వండి స్వామి, లేట్ అయితే. ఆహా స్మెల్ దుల్లగొట్టేస్తుంది. నానా సమోసా స్వామి, 2 సమోసాలు ఇవ్వు స్వామి. 10 రూపాయలు సారా? ఆహా ఇవి కూడా 10 రూపాయలేనా? అవునవునులే, మీకు జిఎస్టీ ఉండదు కదా, అందుకే ఇంత తక్కువ అనుకుంటాను. ఇచ్చిరా ఒక 6 సమోసా ఇచ్చి. స్వామి మాకెవ్వరికి వద్దు స్వామి సరదాగా. మీకు కాదు స్వామి, నాకే. మీకెవరు కొన్నారు? ఇప్పుడే బఠానీలు తిన్నారు కదా స్వామి, మళ్ళీ వెంటనే సమోసాలేంటి? గురుస్వామి గారు మీరు కూడా ఏంటండి నా తిండి మీద దిష్టి పెట్టేస్తున్నారు? బిల్లు తక్కువ అవుతుందని మీ పొట్ట ఎంత మిల్లు అయితే మాత్రం అన్ని అలా వేసేయకూడదు స్వామి సరదాగా. సుబ్బారావు స్వామి మీరు కూడా ఏంటండి ఇలా బయటకు వచ్చినప్పుడు ఆడించగలం మన మిల్లు, ఇంట్లో ఉన్నప్పుడు మన మాటలు చేస్తారేంటి? సరే ఎలాగో కానివ్వండి సరదాగా. మురి మిక్సర్ నానా మురి మిక్సర్ స్వామి. ఏటి స్వామి అందరూ అదోలా చూస్తున్నారు?
చూస్తుంటే ట్రిప్ మొత్తం నన్ను ఏంటి తిన్నచ్చేలా లేరు మీరు. మీ వైపు కాదులేండి స్వామి, మీ వెనకాల వైపు కిటికీ ఉంది కదా, అటువైపు చూస్తున్నాం సరదాగా. తినండి తినండి. నువ్వు 3 పొట్లాలు ఇచ్చి స్వామి. ఈ స్వామి ఏటో ఎవరికి అర్థం కాడు. ఆ, ఆ, ఆ. ఏటైంది స్వామి అలా మూలుగుతున్నారు? అంటే కడుపులో. మీ కడుపుకి ఏటండి, ఏటనైతే మీరే కడబిడి ఆడించేస్తారు కదా. అసలుకే మిల్లు మా అమ్మకి చెప్తానులేండి. ఈసారి ఏమైనా పిండి ఆడించాలంటే మీ దగ్గరికే తీసుకొచ్చిమంటాను. నువ్వు ఉండు స్వామి. బాత్రూమ్ ఎటువైపు ఉంది? అటువైపు తొందరగా వెళ్ళండి సరదాగా. బాత్రూమ్ నాదేనమ్మారే, ఎవరు దొరకండి. ఇది తీసేది. ఇది ఖాళీగా ఉంది. అయ్యప్ప స్వామి, స్వామి అడిగిపోయింది. పొడిచేద్దామని అందరు నేను. స్వామి స్వామి అది ఏం చెయ్యదు స్వామి, సరదాగా అయ్యప్ప కొండ మీద వాటి కొమ్ములు తీసి వదిలేస్తారు. అవి మామూలు పందుల్లానే తిరుగుతూ ఉంటాయి. అవి ఏం చేయవు, పదండి. అవునా, ఈ రోజు నన్ను వేసేద్దాం అనుకున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. సబ్స్క్రైబ్ చేసుకో స్వామి, పడుంటది. స్వామియే శరణమయ్యప్ప.